హాయ్ అండి, బాహుబలి దోశ చూసారా? చాలా రోజుల తర్వాత మళ్ళీ వేసాను. ఈ దోశ తిన్న వాళ్ళు మళ్ళీ చాలా రోజుల తర్వాత మటన్ వచ్చారు అడుగుతున్నారు, అందుకని వేసాను నాన్న. ఇవి చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చారు వాళ్ళు. అప్పుడు పెళ్ళైన కొత్త అనుకుంటా వాళ్ళు అక్కడ నీ స్టైల్లో డిఫరెంట్ ఏదైనా స్టైల్గా దోశ వేయండి, టేస్ట్ బాగుండాలని చెప్పారు. ఇంకా మనం వ్యాపారస్తులం కాదు నాన్న, ఒకరికి వేస్తేనే ఇంకొకరు తింటారు. కర్ణాటక వాళ్ళంటే వచ్చేటప్పుడు చాలా ఎక్కువ మంది వస్తారు, వచ్చేటప్పుడు టెంపోలు వస్తారు వాళ్ళు. అందుకని చెప్పి బాహుబలి దోశ వేశాను. బాహుబలి దోశ వేసి పలచంగా వేయడం వల్ల బాగా లేయర్గా బాగా కట్టెల పొయ్యి కదా, మంచిగా రోస్ట్ కాలుతుంది దోశ, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మందంగా తినే వాళ్ళకన్నా క్రిస్పీగా దోశలు తినేవాళ్ళు చాలా ఎక్కువ. టిఫిన్ వేయడం కాదు, మనిషిని చూసి వాళ్ళ టేస్ట్ అర్థం చేసుకొని దోశ వేయడమే ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకరు తిన్నారనుకోండి ఆటోమేటిక్గా అందరూ తింటారు. ఒక్కరికి నచ్చలేదని తలూపారో ఒక్కరి చేతి దొరకరు, మనం ఎంతో మొత్తుకున్నా చేతి దొరకరు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సంవత్సరం పైన ఉంటుంది వాళ్ళు వచ్చిపోయి, ఇప్పుడు ఒక బాబుని తీసుకొని వచ్చారు, వాళ్ళకి దోశ కావాలంట. ఇప్పుడు అదే స్టైల్లో దోశ వేయమని చెప్పారు. మనం ట్రై చేస్తున్నాం. 2 ఇడ్లీలు తిన్నాను అంత లోపల, కానీ లేదక్క ఫస్ట్ దోశ తిన్నాక ఇడ్లీ తింటామని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ నమ్మకాన్ని వాళ్ళ బంగు చేయకోకుండా మంచిగా దోశ వేద్దామని మొదలు పెట్టేస్తాను నాన్న. కాకపోతే దోశ మీద కూడా పెద్ద అరిటాకులా ఉంటుంది కదా, అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఒక సైజు చిన్నది ఉండేది, అప్పుడు దొంగలు పట్టుకుపోయారులేండి. ఇప్పుడు పెద్ద దోశ పెనం కదా, పిండి ఎక్కువగానే పట్టింది. వేసి ఇంకా క్రిస్పీ రావాలంటే ఇంక ఇలా ఉంటలు ఉంటే క్రిస్పీగా రాదు. క్రిస్పీ రాకపోతే దోశలో టేస్ట్ ఉండదు. 4 పుల్లల మంట అనేది కరెక్ట్గా ఉండాలి. మంట అనేది డిఫరెంట్గా ఒక పక్క ఉండే, ఒక పక్క మంట లేకపోయింది అనుకో, ఒక పక్క కాల్చితే ఒక పక్క ఏలబడిపోతుంది దోశ. అలా కాకుండా 4 పుల్లల మంట కరెక్ట్గా చూసుకొని దోశ పైన హీట్ ఉందా లేదా అని ఆ పైన పిండి అంతా తీసేస్తున్నా. మనం నూనె చల్లి పిండి తీసేస్తామంటే మంచిగా పైనుండే ఎక్స్ట్రా పిండి అంతా ఊడొచ్చేస్తుంది. మొత్తం తీసేసి ఇప్పుడు మంచిగా కారం అనేది ఒక 3 స్టెప్పుల వై వేసుకోవాలి. 3 గంటల కారం వేసుకొని, ఇంకా మనకు తెలుసు కదా మసాలా దోశ అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది పట్టిస్తే ఎంత నచ్చిన వాళ్ళకైనా టేస్ట్ బాగుంటుంది, ఇష్టంగా తింటారు. ఈ దోశ అంతా మొత్తం ఫుల్ చేసేసరికి మంచిగా కలర్ వస్తుంది, దోశ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే వ్యాపారం పెట్టుకోవడం కాదు, మనిషిని చూసి దోశ వేయాలి. వాళ్ళు మనిషిని చూసి దోశ అంటే ఏంటక్క డిఫరెంట్ అనుకోకూడదు. కష్టపడే వాళ్ళు ఒకలా తింటారు, కష్టపడే వాళ్ళు కడుపు నిండితే చాలు అనుకుంటారు. కానీ డబ్బున్న వాళ్ళు మనసు నిండా తినాలనుకుంటారు. అది రేట్ ఎక్కువ అని చూడరు. వాళ్ళు క్రిస్పీగా పలచంగా ఉండి టేస్ట్ బాగుంటే చాలు, వాళ్ళకి మనసు నిండిపోతుంది. మనం కష్టపడే వాళ్ళు ఏమందంటే ఇలా పలచం కాకుండా కొంచెం మందంగా ఉంటే కష్టపడేళ్ళం కదా, 2-3 తినలేము, ఒకటి తిన్నా కడుపు నిండుతుంది, మధ్యాహ్నం పని చేసుకోవచ్చు అని ఆలోచన చేస్తారు. అలా మనిషిని చూసి దోశ వేసుకోవాలి. అలా వేస్తా పోతే మనిషికి నచ్చితే మళ్ళీ ఎక్కడున్నా సరే ఎత్తుక్కుంటూ మరీ వస్తారు మన టేస్ట్ నచ్చితే. ఇప్పుడు చూడండి, సదనం అంటే చాలా మనకు ఆపోజిట్లో ఉంటుంది, ఆ వచ్చే దారిలో చాలా అంగళ్ళు ఉంటాయి. మరి ఇంత దూరం రావాలంటే వాళ్ళకి ఆ రోజు టేస్ట్ నచ్చిందనే కదా. ఆ నమ్మకం చాలు. నాపై ఉంచిన మీ నమ్మకాన్ని ఏమాత్రం బంగు చేయకుండా మళ్ళీ దోశ వేస్తా అని చెప్పి మంచిగా దోశ వేసాను నాన్న. చూడండి, పుట్నాల పొడి కూడా సారడు పట్టింది, చేత్తో దోశ పుట్నాల పొడి పట్టింది. ఈ దోశకి ఈ పుట్నాల పొడి పైలట్. వాళ్ళేంటి శనగపిండి వేస్తున్నావు అంటున్నారు, నవ్వు వస్తుంది నాకు. శనగపిండి కాదు నాన్న, అది మేము పప్పల పొడి అంటాము, టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసా. అక్క తెలుసు మంచిగా వేస్తుంది లేని చెప్తున్నారు వాళ్ళకు. చూడండి ఫ్రెండ్స్, మంచిగా రోస్ట్ అయింది. ఇలా రోస్ట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. మంచిగా రోస్ట్ అయితేనే దోశ అనేది తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. పైగా క్రిస్పీతనం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోస్ట్ అయితే మంట తక్కువ పెట్టుకొని వదిలేస్తామంటే రోస్ట్ అవుతుంది, క్రిస్పీగా ఉంటుంది. అందుకని మంట అనేది చూడు ఎంత బాగా రోస్ట్ అయిందో, 4 ముట్లు కరెక్ట్గా వచ్చింది. ఇంకా మడత పెట్టేద్దాం, ఏమాత్రం లేట్ చేయకుండా 4 ముట్లు మడత పెట్టేద్దాం. పలచగా నూనె జలికిచ్చామంటే వెళ్ళిపోయినట్టు లేకుండా కరెక్ట్గా వస్తుంది దోశ. అందుకు కొంచెం నూనె వేసి ఇంకా మడత పెట్టేస్తున్నా. చూడండి, దోశ పెద్దది కదా, కొంచెం మడత పెట్టాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇంత కష్టపడి వేసిన దోశ అరిటాకులో మడత పెట్టుకోకుంటే మనకు నచ్చదు. వచ్చింది కదా, సూపర్ కదా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్.